మీకు ఇక్కడ కాస్ట్ ఎట్లా అనిపించిందండి మిగతా వాళ్ళతో పోలిస్తే? చాలా రీజనబుల్ అనిపించింది. ఇది నార్మల్ రేంజెస్లోనే ఉంది సార్ మీ దగ్గర. నార్మల్ రేంజెస్లోనే ఉంది. నార్మల్ వాళ్ళు చెప్పిన దానికి దీనికి ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్. సో అందరూ ప్రతి ఒక్కరు నన్ను ప్రైస్ అడుగుతూ ఉంటారండి. సో ఎంత అవుతుంది, ఎంత అయింది మీ దగ్గర, ఎంత ఛార్జ్ చేశాను మీరే చెప్పండి మీ నోటితోటి. నేను ప్రజెంట్ 3 lakhs పే చేసేస్తున్నాను. ఓకే. సో ఇంకా జిర్కోనియా మొత్తం కలిపితే 3,70,000 సార్ చెప్పినారు ఫస్ట్ టైం. సో ఇంకా నేను దానికి హ్యాపీగా కమిట్ అయిపోయినాను. సొంత ల్యాబ్ పెట్టుకున్నారు, సొంత ల్యాబ్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటని డాక్టర్లు కూడా అడుగుతారు. విషయం ఏంటంటే మనం ఇదే ఐబార్ విత్ జిర్కోనియము, ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఐబార్ విత్ పిఎంఎంఏ ఇచ్చాం పైన టెంపరీకి. పుండంతా మానిన తర్వాత 3-4 నెలలు, 5 నెలలు, సంవత్సరం తర్వాత కూడా మనం అవి తీసేసి జిర్కోనియం పెట్టచ్చు, బార్లు అయ్యే ఉంటాయి. ఈ ఐబార్ విత్ జిర్కోనియము లేదా ఐబార్ విత్ పిఎంఎంఏ ఇట్లా మనం చేయాలంటే ఈ సొంత ల్యాబ్ లేకపోతే ఏమైందంటే ల్యాబ్కి వచ్చే మనకి 1,50,000-2 లక్షలు అయింది. సో బయట హాస్పిటల్, సగటు హాస్పిటల్ ఎక్కడైనా బయట ల్యాబ్కి ఇస్తే ఐబార్ విత్ జిర్కోనియము దవడకు వచ్చి 70,000 అయింది, 2 దవడలకు వచ్చి 1,40,000 అయింది. అది ఆ సగటు హాస్పిటల్లో ల్యాబ్కి కట్టుకోవాల్సిందే. మేము ఇన్హౌస్ ఇంత అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లు, అందులో క్యాడ్ క్యామ్ మిషన్లు, సిఎన్సి మిషన్లు 1కి 2 ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు. సో ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవన్నీ తెచ్చుకున్నాం అంటే కేవలం మనం ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడానికి. ఫస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గితే అదే తక్కువ కాస్ట్లో మనం పేషెంట్లకి ఇవ్వచ్చు అని అదే తక్కువ కాస్ట్లో ఇచ్చాము.